జై వీరభద్ర మాత నమో నమః. సీడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, గతంలో మీరు కూడా మన పూర్వీకుల అవ్వల్ని అమ్ముల్ని ఇప్పుడు మీరు కూడా కొద్దిమంది మంచిగా ఇప్పుడు మన పిల్లల్ని చూస్తున్నాం ఏ విధంగా లైట్ తప్పుతున్నారో అర్థమవుతుంది. కలి ఏం చేశాడంటే అప్పుడు పురుషులు పట్టుకుంటుండే ఆ పురుషులతోన మొత్తం నాశనం చేయాలని చూస్తుండే సృష్టిని. కానీ వాడిని కొట్టి దారిలో తెచ్చి పెళ్లి చేస్తే దారిలో కోసం మొదలు పెట్టేస్తుంది. కానీ ఇప్పుడు పిల్లల్లో చూడండి, ఆడపిల్లలు తెచ్చుకొని చదువు భవిష్యత్తు అనుకుంటా వాళ్ళ జీవితాలని దాదాపు చదువుకే అర్థం దాచిపెట్టి దాంట్లో కొంచెము వయసులో ఆకర్షణతో ప్రేమ వివాహాలు చేసుకోవడం, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడం, జీవితం గందరగోళం చేసుకోవడము. కొంతమంది ఉద్యోగం అనే మాయలో పడి డబ్బు అని సంపాదనలో పడి సంతానాన్ని కూడా కండానికి ఇచ్చే సృష్టిని సరిగ్గా నడుపుకుండా తర్వాత మళ్ళీ రకరకాలుగా మార్పులు జరుగుతున్నాయి. స్వేచ్ఛ అనేది ఎక్కువైతే కూడా స్వేచ్ఛ పురుషునికి ఉండకూడదు, స్త్రీకి ఉండకూడదు. ఈ స్వేచ్ఛ అతి స్వేచ్ఛ పెద్దల మాట ఎన్నుకోకుండా సమాజంలో మా ఇష్టం బతుకుతాము, మాకు స్వతంత్రం ఉందని చెప్పడమే మనకు కంట్రోల్ చేసేవాళ్ళు లేక లయ తప్పుతున్నారు యువకులు. వాళ్ళందరూ దారిలో పెట్టడానికి వీరభోగ సంత్రాయాలు భద్రకాళి మాత రూపంలో వస్తున్నారు. మీకు ముందుకు అర్థమవుతుంది. జై వీరభద్ర.